హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. గ్రామ సచివాలయ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి ఒక కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాకు వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ రూపంలో అడగడం అయితే జరుగుతుంది. సో ఈరోజు 22 నవంబర్ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఇది. ఒక జిల్లాలో మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్కి సంబంధించినటువంటి తేదీలు రిలీజ్ కావడం జరిగింది. 25 నుంచి 28 నవంబర్ మధ్య వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒక జిల్లా వారికి మాత్రమే, ఓకేనా. సో అంటే 1 by 1 అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ అనేది, వెరిఫికేషన్ ప్రక్రియ అనేది. సో మరి పూర్తి వివరాలు చూద్దాము. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే వివరాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కామెంట్ రూపంలో అయితే అడగడం జరుగుతుంది. సో సార్, మాకు ఎప్పుడు అసలు యాక్చువల్గా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది, అసలు మాకు స్టార్ట్ అవుతుందా లేదా అనేటువంటి కామెంట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు చిత్తూరు జిల్లా నుంచి ఈ రోజు అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. 25వ తారీఖు నుండి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కౌన్సిలింగ్ అంటూ ఈరోజు మనకైతే చిత్తూరు పేపర్లో ఇవ్వడం జరిగింది. జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్రీడా కోటలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి 28 వరకు కౌన్సిలింగ్, సర్టిఫికేట్ల పరిశీలనని నిర్వహించనున్నట్లుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ సయ్యద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సర్టిఫికేట్ల పరిశీలనలో 25న ఉదయం 10 గంటల నుంచి పశు సంవర్ధక సహాయకులు, ఏఎన్ఎం, వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, నెక్స్ట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీస్ సర్టిఫికేట్ల పరిశీలన అయితే ఉండనుంది అన్నారు. సో 26న ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమ్యూనిటీస్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ సర్వేయర్ అభ్యర్థులకు, నెక్స్ట్ 27వ తారీఖున పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్. సో వీరికి నెక్స్ట్ 28న వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉండనుంది. సో హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీసులు, నెక్స్ట్ 2 పాస్ ఫోటో సైజ్ ఫోటోలతో పాటు ఫామ్ 234 తమ వెంట తీసుకుని రావాలని చెప్పేసి తెలియజేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని ప్రకటనలో తెలియజేశారు. ఓకేనా. సో మీరు ఏ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ అయితే అప్డేట్ చేశారో అది ఒరిజినల్ కంపల్సరిగా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఒక జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. అంటే ప్రతి జిల్లాలో ఇక మనకి స్టార్ట్ అవుతాయి స్పోర్ట్స్ అభ్యర్థులకి. అంతేకాకుండా రిమైనింగ్ జిల్లాల్లో ఉన్న వారికి కూడా సో వెరిఫికేషన్ ప్రక్రియ కానటువంటి వారికి నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్టులు, అంతేకాకుండా కొన్ని జిల్లాలో ఇంకా మెరిట్ లిస్టులే రిలీజ్ కాలేదు, అవన్నీ కూడా 1 by 1 అయితే మనకు రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే సో సబ్స్క్రైబ్ చేయని వారు, ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ప్రతిరోజు నోటిఫికేషన్స్ అయితే పొందవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.